వాళ్ళు 1,00,000 మంది, మనకి 3 లక్షల సైన్యం ఉంది. 25,000 మందిని చంపాం, 60,000 మందిని చంపుకున్నాం. అయితే ఏం, ఇంకా మన సైన్యం 2,40,000. ఇప్పుడు వాళ్ళ సంఖ్య కేవలం 75,000. ఈ యుద్ధం ఇలాగే కొనసాగిన 3వ నాటికి వాళ్ళ సంఖ్య ముగిసిపోతుంది. అప్పటికీ మన సేన మిగిలుంటుంది. ఈ దేశం మనదవుతుంది. శాతకర్ణి ఒక్కడు మిగులుంటే చాలు డెమిట్రియస్, మనలో ఒక్కరూ మిగలరు. మీరతన్ని యుద్ధంలో చూశారు, నేనతనిలోనే యుద్ధాన్ని చూశాను. అంటే వాడికి చావు లేదా? ఉంది. దాని పేరు ఎథీనా. అపార సైన్యం చేయలేనిది ఆడది చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ మన సైన్యం నశిస్తూ ఉంటుంది. ఒక్క రోజులో యుద్ధం ముగిసిపోవాలి. 3 లక్షల సైన్యాన్ని ఒక్క రోజులోనా? ఇది అసాధ్యమైన కార్యం. ఆకాశాన్ని ఆవరించిన నక్షత్ర మండలంలో ఆహవరంగాన్ని మనం ఆవహించాలి. ఒక క్రమాన్ని అనుసరించకూడదు. ఎవడెటు వెడుతున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు, అటు సేనకు అర్థం కాకూడదు. మన అశ్వాలు మన మాట కూడా వినకూడదు. వాటికి దారి తెలియకూడదు. పట్టపగలైనా చిమ్మ చీకట్లో కమ్మాలి. గుడ్డిగా అవి ఉరకలు చేస్తుంటే అస్తవ్యస్తమైన చుక్కల్లా మనం విస్తరిస్తూ వెళ్ళాలి. అందుకు వాటి కళ్ళకు గంతలు కట్టాలి, కళ్ళెం ఒడిసి పట్టాలి. వాటి గిట్టల కింద పడి ఎన్ని లక్షల పడగలైనా అణిగిపోతాయి. ఆ డెమిత్రియస్ నా కంటపడితే చాలు, వాడు వాడి శవమో శాతమాన కేంద్రానికి సాగిల పడవలసిందే. ప్రభు, శత్రువుల వేగు సందేశంతో వచ్చాడు. శత్రువు అయిన ఘనతను గౌరవించడం రాజలక్షణం. నేటి సమరంలో మీ సేనల స్వైర విహారం మాకు ముచ్చటేసింది. కానీ అపార జన నష్టం మమ్మల్ని ఆలోచింపజేసింది. ఉభయులకు సమ్మతమైన మధ్య మార్గాన్ని అనుసరించడం మన ధర్మం. అంగీకరిస్తే మా అంతరంగాన్ని ఏకాంతంగా మీకు తెలియజేస్తాం. ఆహ్వానిస్తారని ఆశిస్తూ యవన సామ్రాట్ డెమిత్రియస్. ప్రభు, నమ్మవద్దు. ఇది పగవాడి పన్నుగడ. ప్రజాక్షేమమన్న మాటకు తలవంచడం ప్రభు బాధ్యత. సమ్మతమే. రమ్మను. ఏ ధైర్యంతో గ్రీకు సేనకు ఎదురొస్తున్నారు? మీరు పురుషోత్తముడి కంటే గొప్పవారా, చంద్రగుప్తుడి కంటే శౌర్యవంతులా? నాడు నీ నాట్యం చూసి నెమలవే అనుకున్నా. పగవాడి పౌరానివా? సింహాసనం మీది, శాసనం మాది. పాలకులు మీరే, పాలన మాత్రం మాది. సరే అంటే నేను కూడా నీ దాన్నవుతాను. గ్రీకుల అదుపాజ్ఞల్లో ఈ భూమిని ఏలుకుందాం. ఏమంటావు? పాలించడం మాట దేవుడెరుగు. ఈ గడ్డ మీద యాచించడానికి కూడా అనుమతించనని చెప్పు. గ్రీకులు ఈ గడ్డ మీద మోపే చివరి అడుగు. ఇప్పుడు నీ రక్తంలో ఉంది రోషం కాదు, విషం. ఈ కాలనాగు కక్కిన కాలకూట విషం. నీ గొంతు మూగబోయింది. మెల్లమెల్లగా చూపు చీకటవుతుంది. నీ నెత్తురు విరుగుతుంది. ప్రాణం ఆవిరవుతుంది. నేను పావురాన్ని మాత్రమే కాదు శాతకర్ణి. కళ్యాణ దుర్గంలో నువ్వు ప్రాణాలు తీసిన పరిత ప్రియురాలిని. నీ మరణం నా పరితస్కి నేనిస్తున్న బహుమానం. చచ్చిపో, ఇక సెలవు.
యవన సైనికులారా, అజాయిమాస్! అవి చిరిగిన జంట ముక్కలు. యవన సేన చేయి కదిలిన ఆ గాలికి కొట్టుకుపోతాయి. ఇది మన అలెగ్జాండర్ ఏనాడు సాధించవలసిన దేశం. సాధిద్దాం! కళింగరాయ, ఏమిటి విషయం? నాయకుడు లేని పోరాటం నేను చేయలేను. నిజం కళింగరాయ, మనం వెనక్కి వెళ్ళటం తప్ప వేరే దారి లేదు. మరి మహారాజుని ఏం చేస్తాం? చావు బ్రతుకుల మధ్య వదిలేస్తామా? ఇంకేం చేస్తాం, వెళ్ళిపోదాం. కనీసం మన రాజ్యాలనైనా మనం కాపాడుకుందాం. ఇంతమందివి కలిసి వాడిని సరిహద్దుల్లో ఆపలేంది నీ నట్టింటికొచ్చాక నువ్వు ఒక్కడవే ఆపగలవా? గుంపు కట్టిన ఎలుకల్ని ముక్కలు చేద్దాం. ఆ మహానుభావుడి లక్ష్యం గెలవడం కాదు, మనం కలవడం. యుద్ధం ఆయన ఒక్కడి కోసం కాదు, నీ కోసం, నా కోసం, మన రాజ్యాలన్నీ కలిసి పుట్టిన అఖండ దేశం కోసం. పారిపోతే మనం కట్టిన పసుపు తాళ్లు కూడా మనల్ని చూసి నవ్వుతాయి. పరాధీనమైన భావితరాలు మన శవాల మీద కూడా ఉమ్ముతాయి. మన కలయిక శాతకర్ణి కన్న కల. కలగన్నవాడు లేకపోయినా కల బతికే ఉండాలి. మహారాజు మనల్ని ఓడించి ఒకటిగా కలిపారు. ఇప్పుడు మనం కలిసి ఆయన కలను గెలిపిద్దాం. సమయం లేదు సేనలారా. విజయమా? విజయమా? అప్పుడు ఒకే రాజ్యం.
ఆకాశాన్ని ఆవరించిన నక్షత్ర మండలంలో ఆహవరంగాని మనం ఆవహించాలి. ఒక క్రమాన్ని అనుసరించకూడదు. ఎవడెటు పెడుతున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు, అటు సేనకు అర్థం కాకూడదు. మన అశ్వాలు మన మాట కూడా వినకూడదు. వాటికి దారి తెలియకూడదు. పట్టపగలైనా చిమ్మ చీకట్లో కమ్మాలి. గుడ్డిగా అవి ఉరకలు చేస్తుంటే అస్తవ్యస్తమైన చుక్కల్లా మనం విస్తరిస్తూ వెళ్ళాలి. ఆడదాని చేతికి విషమిచ్చి పంపిన నాడే నువ్వు ఓడిపోయావు డెమిత్రియస్. అయినా నీ వల్ల మేలే జరిగింది. ఇక యుద్ధం నాస్తి. ఈ గడ్డ మీద పరదేశీ దాడులకు స్వస్తి.